దామోదరలీలని ప్రత్యక్షంగా మనస్సులలో చిత్రీకరించడం కోసమని శాబ్దిక ప్రసారం చేశారు పోతన గారు. ఒక రోజున అమ్మ చల్ల చేస్తోంది. ఏముంది చిన్ని కృష్ణుడికి పని, లేక లేక పుట్టాడు, అల్లారముద్దు బిడ్డాడు. చక్కగా పొద్దున్నే అమ్మ లేపుతుంది, స్నానం చేయిస్తుంది, ఒళ్ళంతా నూనె రాస్తుంది, నలుగు పెడుతుంది. స్నానం చేయించిన తర్వాత చక్కగా ఓ కస్తూరి బొట్టోటి పెడుతుంది, దృష్టి తగలకుండా ఓ చిన్ని చొక్కొకటి పెడుతుంది, పెట్టి ఆ చిన్న కొప్పోటేస్తుంది, దానికి ముత్యాల సరాలు చుడుతుంది, ఓ పట్టు దట్టి ఓటి కడుతుంది. ఎప్పుడు సంపాదించాడో ఎక్కడ సంపాదించాడో ఆ వేణువు మాత్రం ఎప్పుడూ దగ్గర ఉండాలి. ఆ వేణువు ఊదుతాడు. ఎప్పుడు ఆయన దగ్గర ఉండేది ఏంటంటే చేతిలో వేణువు పెట్టుకుంటాడు, బొడ్డులోనేమో ఓ కర్ర ఓ కొమ్ము బూర, ఈ రెండూ పెట్టుకుంటాడు. ఆయనకి ఎంత అనుబంధం అంటే ఆవులతోటి దూడలతోటి ఎద్దులతోటి. ఆయన ఆ కొమ్ము బూర ఊదాడా ఎక్కడెక్కడ ఉన్న ఆవులు వచ్చేస్తాయి, ఎక్కడెక్కడున్న దూడలు వచ్చేస్తాయి. ఆయనకి ఆ ఆవులు దూడలు ఎద్దులకి అంత గొప్ప అవినాభావ సంబంధం ఆ కృష్ణావతారంలో. అందుకని మహానుభావుడు ఆడుకుంటున్నాడు చక్కగా. అమ్మ ఇవన్నీ తయారు చేసి పెడుతుంది, చక్కగా అలంకారం చేస్తుంది. అంతే, ఇక బయటికి పెడతాడు, ఆ గొల్ల పిల్లలందరినీ పిలుస్తాడు, ఇంకా వాళ్ళతో ఆటలు మొదలెడతాడు, ఆ ఇసుకలో ఆడతాడు. పోతన గారు అయ్య బాబు ఏమి వర్ణన చేశారో నిజంగా.